అన్న నమస్తే. నమస్కారం అన్న, జై శ్రీరామ్. ఏం పేరన్న? నా పేరు ఎల్లారెడ్డిపేట రవి. రవియా? ఓకే. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎట్లుంది? చాలా బాగున్నది, అందరు సంతోషంగా ఉన్నారన్న. ఇలా మన గురించి ఒక ప్రశ్నించే నాయకుడు ఉన్నాడని గర్విస్తున్నారు ఎవరైనా కానీ, మోదీ కానీ అమిత్ షా కానీ వీరు ఉన్నారని. అంటే మనకు చాలా అంటే విదేశాల నుంచి వచ్చిన కొంతమంది శత్రువులను కూడా ఎదుర్కొనేందుకు ఒక దిట్టమైన ఒక కంచు కౌట లెక్క ఉన్నారని మన భారతదేశానికి గర్విస్తుంది. ఓకే, మళ్ళీ నరేంద్ర మోడీ గెలుస్తారు అనుకుంటున్నా? కంపల్సరీ అన్న, నరేంద్ర మోదీ కంపల్సరీ గెలుస్తాడు. ఓకే, యోగి ఆదిత్యనాథ్ ఉన్నంత వరకు మన భారతదేశానికి చాలా వాళ్ళు ఉన్నంత వరకు కంపల్సరీ బీజేపీ ఉంటుందన్న. ఓకే, అవినీతి లేకుండా కుంభకోణాలు లేకుండా బీజేపీ పరిపాలన చేస్తుంది, దీనిపై మీ కామెంట్ ఏంటిది? చాలా సంతోషంగా ఉన్నది. ఇవరిదాకా మనకు ఎవరు లేరని అనుకునే ఆ రోజులకెళ్ళి మనం భారతదేశంలో ఉంటున్నాం. మనకు అనేది ఒక హిందూ దేశం ఉన్నదని, హిందువులు మరొకటి ఇండియా, ప్రపంచ దేశాలు కూడా ఇలా గర్విస్తున్నాయి అన్న. ఓకే, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎట్లున్నాయి? చాలా బాగున్నదన్న. ఎందుకంటే ఇక్కడ లోకల్గా లీడర్లా మనం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రోటోకాల్ పాటిస్తుందన్న. కానీ ఇక్కడ లీడర్లు ఏంటంటే దాన్ని కొబ్బరికాయ కొట్టి వాళ్ళే మేమే చేస్తున్నామనే ఒక కాన్ఫరెన్స్లతోటి పోతుర్రు. ప్రజలు దీన్ని గుర్తించారు, చాలా మోదీ చేస్తున్నాడని చాలా మందికి. మోడీ పైసలు వస్తున్నాయి అన్న మరి మీకు? అందరికి వస్తున్నాయి అన్న. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎట్లుంది? బీజేపీ చాలా మెరుగున్నది. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఇవరిదాకా లేకుండే, కానీ ఇప్పుడిప్పుడు మెరుగవుతుంది. ఒక్కసారి మనిషి బీజేపీ గురించి ఆలోచించి దాని గురించి ఒక్కసారి ఇంటెక్ట్ అయింది అనుకో, మనిషి ఒక కంచు కోట లెక్క, కంచు ఉక్కు మనిషి లెక్క తయారవుతాడన్న. గత 5 దశాబ్దాలుగా పూర్తిగానే అయోధ్య రామ మందిరం కేవలం 5 సంవత్సరాలలో మోడీ పూర్తి చేసిండు. ఇది హిందువులందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చా? గర్వకారణం అని చెప్పుకోవచ్చు. దాని గురించి మళ్ళా శ్రీకృష్ణ ఆలయం కూడా అవుతుందనే భరోసా కూడా ఇచ్చినట్టయింది. అందరికీ సంతోషంగా ఉన్నది. మనకు రాముల వారి గుడి వచ్చింది, మరొకటి శ్రీకృష్ణుని గుడి వస్తుందనే ఒక నమ్మకం అనేది బాధ్యతగా ప్రతి ఇండియా పౌరునికి ఒక బాధ్యత ఉన్నదన్న. ఓకే, మీ ఊళ్ళో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయన్న? జరుగుతున్నాయన్న. మరి ఆ ఉపాధి హామీ పనులకు పైసలు ఎవరు ఇస్తులో తెలుసా? మోదీ పైసలు ఇస్తున్నారు అని. ఇంతకుముందు దాకా ఏంటంటే వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళంటే ఎవరే? వాళ్ళంటే ఇప్పుడు ఉండే క్యాండిడేట్లు ఉన్నారు కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళే కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మేమే ఇస్తున్నామని చెప్పి వాళ్ళు పుకారే చేశారు. కానీ ఇప్పుడు ప్రజలకు అందరికి తెలిసిపోతుంది, దాన్ని ఎవరు ఆపట్టలేరు. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మాకు మోదీ పైసలు వస్తున్నాయి అని చెప్పి ఎంతో సంతోషంగా వస్తున్నారన్న. ఓకే, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు కేంద్రం నిధులతో కట్టించారనే విషయం మీకు తెలుసా? మాకు తెలుసు, ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందన్న. ఇవాళ రేపు సోషల్ మీడియా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళన్నా కానీ ఎదిరించి మీది ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇది మోదీది, మా మోదీది అనే, మాది అంటే మా కుటుంబ సభ్యుల లెక్క ఫీల్ అవుతారన్న ఎవరే కానీ. సరే, గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులు ఇస్తుంది అనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు, గ్రామ పంచాయతీకి తెలుసు, ప్రజలకు తెలుసు. నేను ఒక్కనే కాదు, ప్రజలకు అందరికీ. అంటే ఇంతకుముందు సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళు ఏదంటే అది నడిచిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కటి నరేంద్ర మోదీ నుంచేది. ప్రతి వస్తువు ఏదే కానీ వస్తుందని అంటే నరేంద్ర మోదీ, అభివృద్ధి కూడా చేస్తుండని అంటే నరేంద్ర మోదీది అని అందరూ భావిస్తున్నారు. అందులో ఒక భాగంగా నేను కూడా భావిస్తున్నాను. ఓకే, మనకు ఎరువులు ఇంత తక్కువ ధరకు వస్తున్నాయంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అని తెలుసా? నరేంద్ర మోదీ అని తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. ఇంత బడ్జెట్గా నరేంద్ర మోదీ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తున్నది, ఇంత భరించి కూడా మనకు ఇంత సబ్సిడీ నుంచి ఇస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క రైతుకు తెలుసు అన్న. ఓకే, రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్న విషయం మీకు తెలుసా? తెలుసు అన్న. నరేంద్ర మోదీ ప్రతి ఒక్కటి కొనే వస్తువులు మనకు సబ్సిడీ, మనకు ఈ కేంద్రాలు కూడా పెట్టినవి కూడా నరేంద్ర మోదీ తోటే మనకు కరెక్ట్ అయిన మనకు గిట్టుబాటు ధర వస్తున్నది. ఆ గిట్టుబాటు ధరతోటి రైతు చాలా సంతోషంగా ఉన్నాడు అన్న ఈనాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్.